శాంతమ్మ సిస్టర్ ఓపెనింగ్ ప్రే చేస్తారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పరలోకపు తండ్రి, నీకే వందనాలయ్యా. స్తుతి స్తుతి స్తోత్రాలు నాయన. దయగల తండ్రి, ప్రేమగల దేవా, నీకే స్తోత్రాలు నాయన. ప్రభా, ఈ సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రాలు నాయన. తండ్రి, ఈ దినమంతా కూడా ప్రభా మమ్మల్ని సజీవమైన రెక్కల కింద భద్రపరిచి కాపాడిన విధానం కొరకే నీకు వందనాలు. దయగల తండ్రి, అయ్యా ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుండండి ప్రభా. అయ్యా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యం చెప్పిన బిడ్డలను ప్రభా నీ సిలువ చాటును మరుగుపరుచుకొని తండ్రి మాతో మాట్లాడండి. నీ పరలోక మర్మాలు బయలుపరిచి అన్న దేవా, నీకే స్తోత్రాలు నాయన. మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. పాటలు పాడే వాళ్ళకు కూడా మంచి స్వరాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, నీకే వందనాలయ్యా. అయ్యా తండ్రి, జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క నెట్వర్క్ ప్రాబ్లం అంతా తొలగించండి ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలేసయ్యా. అయ్యా మంచి స్వరము తండ్రి మీరు దయచేయండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. కృపగల యేసయ్యా, నీకే వందనాలు నాయనా. ఈ ఆరాధన అంతటిని ప్రభా మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. మీరే ఆత్మ నడిపింపు దయచేయండి. ప్రతి సైతం ఆటంకాలన్నీ, మంత్రశక్తులన్నీ కాల్చేయండి ప్రభా. ప్రతి ఒక్క ఆటంకాన్ని తొలగించండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు రాజా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన. పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తుతి స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, వాక్యము విను వారందరికీ రక్షణ మారు మనసు దయచేయండి. ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి, నీలో స్థిరపరచండి. మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచుకోండి తండ్రి. పరిశుద్ధుడా, నీకే వందనాలైనా. అంత్య దినాల్లో ఉన్నాం ప్రభా. తండ్రి, ఎక్కడ చూసినా గలిబిలి ఉందో తండ్రి, యుద్ధాలు జరుగుతున్నాయి దేవా. పరిశుద్ధుడా దేవా, అక్కడ వాళ్ళకు కూడా సమాధానం మీరు దయచేయండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు ఆయన. కృపగల యేసయ్యా తండ్రి, నీ రక్షణ సువార్త వినాలా అయ్యా. మీరు ఆకడకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలా తండ్రి. ఈ ఆరాధన అంతటిని ప్రభావ మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరే ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు పొందమని నీ ఘనమైన హస్తానికి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో దేవమ్మ సిస్టర్ పాట పాడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. బాధల మంచి బంధు, వ్యాధులలో పరమ వైద్యుడైనా. బాధల మంచి బంధు, వ్యాధులలో పరమ వైద్యుడైనావు. చీకటి బ్రతుకు దీపము నీవై, పాపములన్నీ కడిగిన దేవా. చీకటి బ్రతుకు దీపము నీవై, పాపములన్నీ కడిగిన దేవా. నా నీతి సూర్య నిన్ను వేడదా. నా నీతి సూర్య దినం నిన్ను వేడదా. ఎన్నో ఎన్నో మేలులు చేశావై, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా,
నిన్నే స్తుతింతును యేసయ్యా. సొంత రక్షకుడై శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు. శోధనల సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు. హృదయావే తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. హృదయావే తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. నా దినముల నిన్ను వేడెదా, నా దినముల నిన్ను వేడెదా. ఎన్నో మేలులు చేసావు, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో మేలులు చేసా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో మేలులు చేసావు, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో మేలులు చేసావు, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. మన మధ్యలో దేవి సిస్టర్ వాక్యంని పంచుకుంటారు. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అనుకోని సమయం అందు దేవుడు తన కృపను బట్టి ఈ దినమందు ఆయన వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవి నామానికే మహిమ కలుగును గాక. సమస్త మహిమ గంత ప్రభావం ఆయనకే చెందను గాక. మనము ఈరోజు వాక్యం ధ్యానించుకొని మనం ముందుకు వెళ్దాము. మన వాక్యము ఆది కాండము. ఈరోజు వాక్య ధ్యానము ఆది కాండము 1వ అధ్యాయము 24వ వచనము. మన మూల వాక్యం ఏంటంటే, దేవుడు సృజించినది ప్రతిదీ మంచిదిగా దేవుడు ఎంచాడు. మనం చదువుకునే మూల వాక్యము చెప్పే అంశము, దేవుడు తను సృష్టించిన సృష్టిలో ఆయన మంచిదిగా ఎంచాడంట. మన అంశము, దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా మంచిది అని చూసిండు. కాబట్టి మన వాక్య అంశము, దేవుడు చేసిన ప్రతిదీ కూడా ఆయన ఏది కూడా వ్యర్థం అయిపోలేదంట. ఆయన సృష్టించిన ప్రతిదీ కూడా మంచిదిగా ఎంచాడు గనక మనం ఈరోజు ఆది కాండం 1వ అధ్యాయము 24వ వచనము ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం చదువుకుందాము. మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు గొప్ప దేవానికి వందనాలేసయ్యా. గత కాలం అంతా కాచి కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్న దేవాది దేవుడు నైనా, ఈ సమయం అందు నా ప్రభా ఎన్నో కార్యకలాపాలలో తండ్రి, ఉదయం నుంచి సాయంత్రం దాకా మేము ఎన్నెన్నో పనులలో తండ్రి అయ్యా వెళ్ళి మరలా సురక్షితంగా మాకు ఫలం మమ్మల్ని చేర్చిన ప్రభా, నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు చూపిన మహాకృపను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. గనులకు జ్ఞానులకు లేని ధన్యత, ఇటు గొప్ప బాధ్యత మాకు ఇచ్చావు తండ్రి. నీకు వందనాలేసయ్యా. నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా నా ప్రభా, అల్పురాలను అయోగ్యురాలను దేనికి పనికి రాని దాన్ని ఏసయ్యా నీ శిల్వ చరణం అరుగు చేసుకొని అయా నా నోరు నీ బూరగా వాడుకొని చెప్తున్న నాతో వింటున్న ప్రతి బిడ్డతో తండ్రి సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. నీ వాక్యము నా ప్రభా 2 అంచులు గల ఖడ్గము నా ప్రభా. చెప్తున్న నాతో మీరు మాట్లాడగలరు, వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడగలరు నా ప్రభా. వాక్యానుసరమైన మా జీవితాలు మాకు దయచేయండి. నీ లేఖనంలో నా ప్రభా అచ్చైన పుల్లైనా తప్పిపోకుండా నా ప్రభా నా తండ్రి, వాక్యానుసరమైన జీవితాలు మేము జీవించి నీ నామ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టండి.
ఇచ్చిన నా తండ్రి నీ పని శక్తి లోపం లేకుండా నా తండ్రి మేము నీ పరిచర్య చేసి ముందుకు కొనసాగి కృపను దయచి ప్రతి దుస్తుని క్రియలన్నీ ఏసునామంలో తండ్రి పాతలోకలో బంధిస్తున్నాం. దుస్తుని ప్లాన్స్ అన్ని ఏసునామంలో క్యాన్సిల్ చేస్తున్నాం ప్రభా. నీ కార్యాలే మా పట్ల జరగాల. నీ సహాయం దయచేసి నీ ఆత్మ నడిపింపును దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి ఆ తండ్రి మా అందరితో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగాక. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవి నామాన్ని బట్టి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మన వాక్యాంశము దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా మంచిదిగా ఎంచాడంట. వాక్యాంశం అయితే వాక్యం చదువుకునే లేఖనం భాగము ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనము. దేవుడు వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాని పలికెను. భూమి పుట్టించునుగా కాని పలికాడు, ఆ ప్రకారం ఆయను. దేవుడు ఏదైతే పలికాడో ఆ ప్రకారముగానే అయ్యిందంట. దేవుడు పలికిన ప్రకారంగా భూమి మీద ప్రతిదీ వాటి జాతి ప్రకారము ఇది కావాలంటే ఆ ప్రకారంగా అయ్యింది. దేవుడు ఆయా జంతువుల ప్రకారము, అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము, పశువులను ఆయా జాతుల ప్రకారము, నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిది అని దేవుడు చూచెను. దేవుడు సృష్టించిన సృష్టిలో ప్రతిది కూడా మంచిదిగా ఎంచిండంట, మంచిదిగా చూసిండంట. అయితే ఆయన చేసిన దాంట్లో ఏది కూడా చెడ్డది లేదంట. తన దేవుడు చేసిన పనిలో చేసిన తర్వాత మరలా చూసుకున్నాడంట. చూసుకున్నప్పుడు ఎట్లాగా కనబడింది? దేవునికి మంచిదిగా కనబడింది. మంచిదిగా కనబడింది గనక దేవుడు అది మంచిదిగా ఎంచాడు. అయితే ఇక్కడ ఫస్ట్ ఏం చేశాడు? పురుగులను, వాటి జాతి ప్రకారం పక్షులను, ఆకాశ పక్షులను, నేల మీద పాకు పురుగులను అన్ని చేసిండు. అన్ని చేసిన తర్వాత మరలా దేవునికి తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయాలని ఆయనకు ఆలోచన కలిగిందంట. తన స్వరూపమందు తన పోలిక చొప్పున అంటే చూడండి ఎంత గొప్ప విషయము, ఎంత ధన్యకరమైన మాట ఇది. ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున ఆ దేవాది దేవుడు మనల్ని చేసుకోవడానికి ఇష్టపడ్డాడంట. మనుషుల జంతువులను, ఆకాశ పక్షులనేమో వేరువేరుగా వాటి జాతుల ప్రకారంగా దేవుడు చేసిండు. అయితే మనిషిని అయితే నేను ఎలాగైతేనే ఉన్నానో అచ్చము నా బిడ్డ అలాగే ఉండాల అని తన స్వరూపమందు మనల్ని చేసిండంట. ఇక్కడ చదువుతున్నాను చూడండి, 26వ వచనం చదువుతున్నాను. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని మీద పాకు ప్రతి జాతువును ఏలుదుగాక అనియు పలికెను. నరుని చేసిండు. నరుని చేసి ఏమంటాడంటే ప్రతి జాతిని అంట మనం ఏలికలుగా ఉండడానికి దేవుడు మనకి అధికారం ఇచ్చిండు. ఇక్కడ 3 వ్యక్తులు కలిసి మాట్లాడుకున్నట్లుగా ఉంది ఈ లేఖన భాగంలో. 3 వ్యక్తులు అంటే ఇక్కడ ఏమనుందంటే 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక అంటే ఇప్పుడు ఏమన్నాడు? నా స్వరూపమందు నా పోలిక అనలేదు. మన స్వరూపం అంటే నా స్వరూపం అంటేనేమో ఏకవచనము, మన స్వరూపం అంటే బహువచనం. అక్కడ బహువచనం మాట్లాడిండు దేవుడు. ఇక్కడ మన స్వరూపం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 వ్యక్తులు కూర్చొని మాట్లాడుకున్నట్లుగా ఉంది. దేవుడు నాకు బయలుపరిచిన ఈ వాక్యాన్ని ఇవాళ పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు నేను ఇలాగా చేయాలనుకున్నానంటే నా సొంత ఆలోచన. ఇప్పుడు నా దగ్గర ఇంకొక వ్యక్తి ఉన్నారనుకోండి, ఇంకొక వ్యక్తి అంటే మనం ఇలా చేద్దామంటే అది బహువచనం గనుక దేవుడు ఏమంటాడంటే ఇక్కడ స్పష్టంగా మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేద్దామంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 వ్యక్తులుగా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ 3 వ్యక్తులు, తండ్రి, తర్వాత కుమారుడు, పరిశుద్ధాత్మ అంటే ఆయన శక్తి మాట్లాడుకుంటున్నారు. సరే అని 3 అక్కడ ఏకీభవించినట్లుంది. కొంతమంది ఏమంటారంటే మీరు తండ్రి అన్న ఒప్పుకోండి దేవుడని, లేకపోతే కుమారుడన్నా ఒప్పుకోండి, కానీ
మీరు తండ్రి అంటారు, కుమార్ అంటారు, పరిశుద్ధాత్మ అంటారు, మాకేం అర్థం కాలేదు. అట్లయితే యేసు ప్రభుని మీరేమంటారంటే ఒక ప్రవక్తగా ఒప్పుకోండి అంటారు. కొంతమంది అట్లా వాదించారనమాట. మనమేమంటామంటే మేము అలా ఒప్పుకోమండి. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ వాళ్ళ ముగ్గురు ఏకమై ఉన్నారు కాబట్టి మేము ఏకీభవిస్తాము. ఒక వ్యక్తిగానే చూస్తామంటే ఒక వ్యక్తిగా ఎలా చూస్తారు మీరు? తండ్రి అంటున్నారు, కుమార్ అంటున్నారు, పరిశుద్ధాత్మ అంటున్నారు. ముగ్గురు వ్యక్తులు లేకపోతే ముగ్గురు మనుషులు లేకపోతే ఒక వ్యక్తి అని అంటారు. అన్నప్పుడు లేదండి, ఇప్పుడు బత్తాయి పండు ఉంటది కదా, బత్తాయి పండు చెట్టుకు మనం కోసినప్పుడు ఒక బత్తాయి పండు చూసినప్పుడు ఒక పండుగానే ఉంటది. ఆ బత్తాయి పండు వలిసినప్పుడు ఎట్లుంటది? తొనలు ఉంటాయి లోపల, చాలా తొనలు ఉంటాయి. ఇప్పుడు బత్తాయి పండు వలకు ముందు ఎట్లుంది? ఒక పండుగ ఉంది. ఒలిసిన తర్వాత దాన్ని తొక్క తీసి ఒలిసినప్పుడు దాంట్లో చాలా తొనలు వస్తాయి. ఒక 10 రావచ్చు, 15 రావచ్చు, 20 తొనలు రావచ్చు. పెద్ద పండు అయితే ఎక్కువగా రావచ్చు, చిన్న పండు అయితే తక్కువగా రావచ్చు. అట్లా మనం వివరించి చెప్పామనుకో వాళ్ళు ఒప్పుకోరు. సరే, ఎవరిష్టం వాళ్ళది. మన నమ్మక చొప్పున మనము నడుచుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే తండ్రి మన గుడ్ ఫ్రైడేకి దేవుడు అందరూ సిల్వ గురించి ధ్యానించారు కదా. అయితే తండ్రి మన కొరకు కుమారుని అప్పగించుటకు ఆయనకు ఇష్టమాయన అన్నట్లుగా లేఖనంలో రాయబడింది. అయితే ఒక బత్తాయి పండు ఒలిసిన తర్వాత తొనలుగా ఎలాగున్నా కొన్ని తొనలుగా విడివిడిగా ఎలాగున్నాయనే వాస్తవమో అట్లాగనే మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే ముగ్గురు వ్యక్తులు కాదు, ఒకటే. అయితే ఆ ముగ్గురు వ్యక్తులలో ఒకరిగానే నమ్ముతాం. కానీ తెలియని వాళ్ళు ఏమంటారంటే మీరు ముగ్గురు వ్యక్తులుగానన్నా ఒప్పుకోండి. మరి దేవుడు ఎంతమంది ఉన్నారండి భూమి మీదనే అంటారు కొంతమంది. మనం ఏమంటామంటే యేసు ప్రభు ఒకడే అంటాం. వాళ్ళు ఏమంటారంటే ఒక్కడని అంటారు, మళ్ళీ ముగ్గురు అంటారు. ఏందండి మాకు మీ భాష అర్థం కాదని అంటారు. అయితే మనకు అర్థమైన భాషలో మనకు తెలిసింది బైబిల్ ప్రకారం అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి తన కుమారుని భూమి మీదకి పంపించిండు. అయితే తండ్రి చిత్తాన్ని కుమారుడు నెరవేర్చిండు. అలాగే పరిశుద్ధాత్మ శక్తి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శక్తి. అలాగా మనము తండ్రి చిత్తము దేవుడు ఏకాంతంగా వెళ్ళి ఈ యొక్క ఏకాంతంగా ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆ యొక్క పాపములతో నిండిన గిన్నె పుచ్చుకున్నటకు నాకు ఇష్టం లేదంటాడు. అయితే అప్పుడు మళ్ళీ ఏమని వేడుకుంటాడు తండ్రిని? ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అంటాడు. అక్కడ తండ్రికి కుమారుడు లోబడుతున్నాడు, కుమారునికి తండ్రి విధేయత చూపుతున్నాడు. కాబట్టి మన విశ్వాసము ఇప్పుడు మనం నమ్ముతున్నాం, తండ్రిని నమ్ముతున్నాము, కుమారుని నమ్ముతున్నాము. పరిశుద్ధాత్మ లేని మన ఆత్మ నడిపింపు ఎక్కడిది? పరిశుద్ధాత్మ లేదనుకోండి, మన మీద ఆత్మ లేదు. ఇక్కడ మనము పరిశుద్ధాత్మ లేని మనము ఆత్మీయంగా ముందుకు వెళ్ళలేము. పరిశుద్ధాత్మ ఉంటేనే ఒక ప్రభు నమ్ముకున్న వ్యక్తి ఆయన ఆత్మ నడిపింపు లేని భక్తి జీవితంలో కీలకు ముందుకు వెళ్ళలేరు. అందుకని మనము ఆత్మ నడిపింపు, ఆత్మ కోసం అడుగుతాం, భాషల వరం కోసం అడుగుతాం, పరిశుద్ధాత్మ శక్తిని నాకు కావాలంటాం. పరిశుద్ధాత్మ లేని మనం ప్రార్థన చేయగలుగుతామా? ప్రార్థన చేయలేము. పరిశుద్ధాత్మ లేని దేవుని వాక్యం చదవగలుగుతామా? వాక్యం చదవలేము. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని తండ్రి కుమారుని భూమి మీదకి పంపించాడు కదా. తండ్రి పంపిపోతే కుమారుడు భూమి మీదకి వస్తాడా? రాడు. కాబట్టి వాళ్ళు ముగ్గురు వ్యక్తులుగా ఇక్కడ మాట్లాడుకున్నట్లుగా ఉంది. ముగ్గురు వ్యక్తులు. ఇక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము రండి, నరులం చేయుదం రండి అంటే ఇక్కడ బహువచనం పలికాడు కాబట్టి ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకున్నట్లుగా ఉంది ఇక్కడ. అయితే మనమంట సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, 26వ వచనం చదువుతున్నానండి. ఆకాశ పక్షులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు జంతువును ఏలుదు కాక అని పలికెను. చూడండి, మనల్ని ఇక్కడ ఏలికలుగా ఉంచాడు దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి. మీరేంది ఏలేది, నేనే వెళ్తానని అన్నాడా? దేవునికి ఎప్పుడు కూడా స్వార్థం అనేది ఉండదు. నేను ఎలాగున్నానో నా బిడ్డలు కూడా అలాగనే ఉండాలని. దేవుడు స్వార్థపరుడు గాడు. కనుక మనం ఏ స్థితిలో ఉండని, నువ్వు ఏ స్థితిలో ఉండు, ఆయన సన్నిధిలో నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ
ఇంట్లోనా లేకపోతే ఏకాంతంగానా లేకపోతే మనకి ఎక్కడ వెసులుబాటున్నా, అయ్యా ప్రవ్వా నేను నీ పాదాల చెంతకు వచ్చాను, నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచే, ప్రార్థనాత్మను దయచే, నీతో గడపడానికి నాకు ఆత్మ పురికొల్పుతున్నాడు కాబట్టి నన్ను నువ్వు దర్శించి సంధించు. మనలో బాధ ఉందనుకోండి, వేదన ఉందనుకోండి, నా వేదనకు తగ్గట్లా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభా అని మనము ఏ స్థితిలో ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనము ఆయనను వేడుకున్నప్పుడు ఆయన మనకు సమీపంగా ఉంటాడంట. మనల్ని ఏలికలుగా ఉంచాడు. ఇక్కడ కింద 27వ వచనం చదువుతున్నాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాని వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుంటే, భూమిని లోపరుచుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఫలించి మనం అభివృద్ధి పొందినప్పుడు దేవుడు మన పట్ల సంతోషపడతాడు. ఒక కుమార్తె తండ్రిని సంతోషపెట్టే బిడ్డలుగా ఇప్పుడు మంచిగా తల్లిదండ్రులు చెప్పినట్లు విధేయత కలిగి జీవించి వాళ్ళు చెప్పినట్లుగా మంచిగా చదువుకొని పై చదువులు చదివి ఒక ఉద్యోగం చేస్తారు, తల్లిదండ్రులకు ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగా దేవుడు మన పట్ల కూడా ఆయన పని చేయడానికి మనం వేగిర పడితేనంట ఆయన అంతగా సంతోషిస్తాడంట. ఇగో భూమిని లోబర్చండి, దాన్ని నిండించి అభివృద్ధి పొంది దానిని లోబర్చుకునే కృపను దేవుడు మనకు ఇచ్చిండు. ఇప్పుడు భూమి మీద మన కోసం దేవుడు అనేక రకములైన ప్రతిదీ మనకు దేవుడు ఇచ్చిండు. ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతిదీ కూడా మనకు దేవుడు ఇచ్చిండు. పొలంలో ఇప్పుడు మనం పొలంలో పంట వేస్తున్నాం, పొలం పండుతుంది. ఆ పొలం తెచ్చుకొని మనం సమకూర్చుకొని ఇప్పుడు రైతులు పొలం చేస్తున్నారు. ఆ పొలం చేసి ఎవరికి మనము మనీ డబ్బులు ఇచ్చి కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. దాని ద్వారా మన ఆకలి బాధ తీరుతుంది. గనక దేవుడు సమస్తం కూడా మన కొరకు సృష్టించాడు. సృష్టించి తర్వాత నరుని నిర్మించాడు. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు. తర్వాత ఇంకొక వాక్యం చదువుకొని ముందుకు వెళ్దాము. మన మూల వాక్యము ఆదికాండం కదా. ఆయన స్వరూపమందు దేవుడు మనల్ని సృజించిండు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించిండు కదా, నరుని చేసిండు కదా. చేసినప్పుడు నరుడు ఎలాగుంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యంలో వ్రాయబడింది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము చదువుతున్నాను. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. చూడండి దేవుడు ఎంతగా బాధపడుతున్నాడు. ఇక్కడ మనుషులతో దేవుడు మాట్లాడలే, ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఆకాశం రేపు సాక్ష్యం ఇచ్చిద్దంట, భూమి సాక్ష్యం ఇచ్చిద్దంట దేవుని ఎదట. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. అంటే నా స్వహస్తాలతో వారిని నిర్మించున్నాను, పిల్లలను చేశాను, వారిని గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంత దొడ్డిని తెలుసుకొనును. ఎద్దు అంట తన యజమానిని ఎరుగుతుందంట. పొలంలోకి వెళ్ళినప్పుడు రోజంతా పొలానికి తీసుకెళ్తాడు ఎడ్లు కాసే యజమానుడు. ఆయనను గుర్తుపట్టిద్దంట ఎద్దు. నోరు ఎరగని పశువు ఎరిగిద్ది. గాడిద తన సొంత వాణ్ణి దొడ్డి తెలుసుకుంటది కానీ ఇశ్రాయేలుకు తెలివి లేదు. నా జనులు యోచింపరు. పాపిష్టి జనాంగమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. చూడండి దేవుడు ప్రేమ చెప్తున్నాడు. అలాగనే దేవుడు గొర్రెపిల్ల అన్నంత మాట ఎంత వాస్తవమో తర్వాత యూదా గోత్రపు అన్నంత మాట కూడా వాస్తవమే. మనకు గొర్రెపిల్లగా ఆయన భూమి మీదకి వచ్చిండు, సహించిండు, ఆయనను హింసించినా కూడా ఆ హింసలు పడ్డాడు. మన కొరకు ఉమ్ముల సైతం భరించిండు, పిడుగుతులు భరించిండు.
తన చర్మం అంతా తన వీపు నాగలి సాల వలె దున్నబడింది. ఆయన భరించిండు. ఫస్ట్ గొర్రె పిల్లగా భరించిండు. తర్వాత యూదా గోత్రపు సింహంగా మనకు ఆయన కనబడుతున్నాడు దేవుని వాక్యంలో. చూడండి, దుష్ట సంతానమా చెరుపు 4వ వచనం చదువుతున్నాను. పాపిష్టి జనాంగమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. నేను ఎవరినైతే చేసి ఉన్నానో నా స్వహస్తాలతో నేను చేసి వాళ్ళ నాసికా రంధ్రాల నుంచి జీవవాయువు ఊది వారిని భూమి మీదికి విడిచిపెట్టిన తర్వాత వారు నన్ను విసర్జించినట్టు నన్ను విడిచిపెట్టి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. అంటే ఇక్కడ లేఖనం ఎరిగినోళ్లకు ఎరగనోళ్లకు ఇద్దరికి వర్తిస్తుంది ఈ మాట. ప్రతి వాడు అని ఇక్కడ 5వ వచనం, నిత్యం తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకా కొట్టబడుదురు. అంటే ప్రతిరోజు అంట దేవునికి తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. దేవుని మీరు నా స్వహస్తాలతో మిమ్మల్ని నిర్మించుకున్నాను. మరలా వేరే వేరే స్వరూపమందు వేరే వేరే పోలిక చొప్పున కాదు, కానీ వేరే వేరే స్వరూపమందు వేరే వేరే పోలిక చొప్పున కాదు, కానీ నా స్వరూపమంది చేసుకున్నాను. అయితే నిత్యము నాకు తిరుగుబాటు చేసినట్టు తన బాధను వెల్లడి చేస్తున్నాడు దేవుడు. ఇక్కడ చూడండి, నేను పిల్లలను చేశాను, గొప్పవారిగా చేశాను, వారిని భూమి మీదకి పంపించాను, నా మీదకే తిరుగుబాటు చేస్తున్నారు. అయితే వాళ్ళు వినరు. కానీ ఆకాశమా నువ్వు ఆలకించు, భూమి నువ్వు చెవియోగు. ఈ యొక్క వాక్యం మీద భక్తులు ఎంతమంది పాటలు కూడా రాస్తున్నారు. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియోగు, పెంచి వారినిగా చేసితి, వారు నా మీదే తిరుగుబాటు చేసిరే. దేవుడు తన బాధను వెల్లడిపరుస్తున్నాడు. వాళ్ళైతే వినరు, గాని ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. దేవుడు చూడండి ఎంత బాధాకరమైన విషయమో చూడండి. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఎప్పటికి కూడా పక్షపాతి కాడు. దేవుడే లేడనే నాస్తికుని కూడా ఆయన వాళ్ళకు ఆహారం పెడుతున్నాడు, వాళ్ళకు ఆరోగ్యం ఇస్తున్నాడు, సమస్తం దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన తండ్రి కదా, తండ్రి స్థానంలో ఉన్నాడు. తండ్రి స్థానంలో కాబట్టి దేవుడే లేడని కొంతమంది అంటారు. దేవుడు లేడన్న వాళ్ళు ఎవరు? నాస్తికులు. దేవుడు ఉన్నాడంటే ఒప్పుకోరు వాళ్ళు. దేవుడు లేడు, దయ్యం లేదు, నేను ఎవరిని ఒప్పుకోని అంటారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు లేడని నాస్తికుని కూడా ఆయన ఆహారం పెడుతున్నాడు. మనకు సమస్తం దేవుడు దయచేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఇవ్వకపోతే వాళ్ళకి దొరికిద్దా? వాళ్ళకైనా మనకైనా దొరకదు. కానీ ఆయన అన్యాయం ఎప్పుడు కాడు. ఆయన న్యాయవంతుడు, మంచి న్యాయాధిపతి. మన దేవుడు న్యాయాధిపతి కనుక ఎదురు తన కామాందిని ఎరుగుతుంది, గాడిద తన సొంత దొడ్డిని తెలుసుకుంటది. కానీ నేను ఎవరినైతే నేను చేసి భూమి మీదకి పంపించానో వారు నన్ను తెలుసుకోలేని విధంగా ఉన్నారు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆది కాండంలోనేమో నరులను చేసిండు, భూమి మీదకి పంపించిండు. యెషయా గ్రంథంలోనేమో దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథంలోనేమో నేను పిల్లలను చేసి గొప్పవారిగా చేసి భూమి మీదకి పంపించాను, కానీ వారు నా మీదనే తిరుగుబాటు చేసి ఉన్నారంటున్నాడు. ఇంకొక వాక్యం చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాము. యెషయా గ్రంథము 59వ అదే యెషయా గ్రంథము 59వ వచనము, 59వ అధ్యాయము 1వ వచనము. సరే, అక్కడ మాట మాట్లాడుతున్నాడు కదా, వాళ్ళు ఎరగని వారి గురించి మాట్లాడుతున్నాడు, ఎరిగిన వారి గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం రండి. ఇప్పుడు మనము దేవునికి ప్రతిరోజు విజ్ఞాపన చేస్తానే ఉంటాం. ప్రతిరోజు ప్రభా నాకు ఆ జీవితంలో కార్యం చేయి, నాకు ఈ జీవితంలో కార్యం చేయి ప్రభా, పలాని సమస్యలను బాధపడుతున్నా ప్రభా, పలాని సమస్యలను ఇబ్బంది పడుతున్నా ప్రభా, సమస్యల నిమిత్తం కావచ్చు, నశించిపోతున్నా కావచ్చు, ఏదైనా మనం మొరపెడుతున్నాం. కానీ తగిన సమయం అందంట దేవుడు మనకి ఇస్తాడంట. తగిన సమయం అందు దేవుడు మనకు దయచేసే వారిగా ఉన్నాడు. కనుక ఇప్పుడు
ఎల్కేజీకి వెళ్ళే పిల్లానికి మనం ఎంత ఇస్తాము కొనుక్కోవడానికి? ఒక 5 రూపాయలు. ఇప్పటి రోజుల్లో అయితే 5 రూపాయలు ఎవరు తీసుకోవట్లేదు, 10 రూపాయలు, 10 రూపాయలకు మించే తీసుకుంటున్నారు. గనక దేవుడు మనకి ఎక్కడ ఎప్పుడు మనకి ఇవ్వాలో ఆయనకు తెలుసంట. మనకు ఎప్పుడు ఏది క్షేమకరమో ఆయనకు తెలుసంట. మనం మొరపెడుతున్నాం కదా, మనం మొరపెట్టిన మొరకి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. మీరు నాకు మొరపెడుతున్నారు కానీ 59వ వచనం, యెషయా గ్రంథము 59 మొదటి వచనం చదువుతున్నాను చూడండి. రక్షింపనేరుకుండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరుకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఈ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేను, మీ పాపములను ఆయన ముఖము మీకు మరుగు పరచెను, కనుక ఆయన ఆలకింపుకున్నాడు. అంటే రక్షింపనేరుకున్నట్టు నా హస్తము చిన్నదేం కాలేదు, కురుచ కాలేదు, విననేరుకున్నట్టు నా చెవులు మందం కాలేదు. మీరు చేసిన ప్రతి ప్రార్థనను వింటున్నాను, మీరు విజ్ఞాపన వింటున్నాను, మీరు ఏడ్చిన ఏడుపు చూస్తున్నాను, మీ కార్చిన కన్నీరు నేను తుడుస్తున్నాను. కానీ మీ 2వ వచనంలో మీ పాపములు ఆయన ముఖమునకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అంటే మన దోషములు అడ్డుగా ఉన్నాయి అంట. మన దోషములు అడ్డుగా ఉన్నప్పుడు ఆయన ఆలకింపకున్నాడు గనుక ఒప్పుకొని మనము సరి చేసుకునే వారిగా ఉండాలి. మన దోషాలు అడ్డుగా ఉన్నాయి అనుకో, ఆయన మన మొర ఆలకింపకున్నట్లుంటాడు. మన దోషాలు, పాపాలు, అతిక్రమాలు, బైబిల్ వాక్యం ఏం సెలవిచ్చిందంటే, ఇప్పుడు బైబిల్ వాక్యం ఏమంటుందంటే, దీవెననేమో 1000 తరాలకు ఉంటది, శాపమేమో 4 తరాలకు ఉంది. 1000 తరాల దీవెన ఎక్కడ, 4 తరాల శాపం ఎక్కడండి? మన మీద శాపం ఏలుబడి చేసింది అనుకో, 4 తరాల వరకు ఆ పాపం మన మీద ఏలుబడి చేస్తుందంట. అయితే దీవెన అయితే 1000 తరాలకు ఉంటదంట మనకి. చూడండి, ఆయన దీవెన 1000 తరంల వరకు మన వెంబడే ఉంటది. గనక మన దోషాలు, మన పాపాలు ఆయనకు అడ్డుబండగా ఉన్నాయంట. అడ్డుబండగా ఉండకుండాట్లు ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించేవారుగాను, ప్రతి పాపాన్ని ఒప్పుకునే వారుగాను మనం ఉండాలంట. అప్పుడు ఆయనకు మనకు మధ్య తెరగా ఉన్న, అడ్డుబండగా ఉన్న ఆ పాపాలు ఎప్పుడైతే తొలగించబడతాయో అప్పుడు మన ప్రార్థనకు ఆయన జవాబిస్తాడంట. అయితే తగిన సమయం అందు దేవుడు మనకి ఇస్తాడు. అయితే ఆయన బలిష్టమైన రెక్కల కింద మీరు దీన మనస్కులయ్యండి, తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అయితే ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం ఎట్లా ఉండాలంట? దీన మనసు కలిగి మనము ఉండాలంట. ఆయన బలిష్టమైన రెక్కల మీద దీన మనసు కలిగి ఉంటే తగిన సమయం అందు ఆయననే హెచ్చిస్తాడంట. అయితే ఒక తల్లి చేసిన ప్రార్థనకి గొప్ప జవాబు వచ్చింది. అయితే ఒక తల్లి తన కుమారుడు చిన్న బిడ్డ కోసం ఎక్కువగా ప్రార్థన చేస్తుందంట. తన కుమారునికి ఏం జరిగిందంటే గుండె సమస్య ఉందంట. అయితే చాలా నేను అప్పుడు యేసుప్రభుని తెలుసుకున్నానో లేదో నాకు తెలీదు, చాలా కాలం జరిగిన నిజ సాక్ష్యం ఇది. అయితే చాలా ఆమె ప్రార్థన చేస్తుందంట. అయితే అప్పుడు వైద్యము, ఇంత టెక్నాలజీ లేదు, ఇంత పేరు పోసిన డాక్టర్లు లేరంట. అయితే ఆమె సాక్ష్య బుక్ లో చదివినాను కాబట్టి చెప్తున్నాను. దేవుడు ఆమెకు ఏమీ లేదు, ఒక గుడిసె ఉంది, తన చిన్న బిడ్డకి గుండె బలహీనత ఉంది, ఆ గుండెకి సర్జరీ చేయాలంటే ఇక్కడ ఎక్కడ కూడా చెయ్యరు. అయితే ఆ సర్జరీ చేయాలంటే అమెరికాలో చేయాలంట. ఆమెకి చాలా కాలం కిందట జరిగిన సాక్ష్యం ఇది. అయితే తనేం చేస్తుందంటే, యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తి ఆమె ఏం చేస్తుందంటే, ప్రతి రోజు దేవునికి మొరపెడుతుందంట. ప్రతిరోజు, ప్రభా నేను వెళ్ళలేను, నా బిడ్డకు ట్రీట్మెంట్ ఇప్పడానికి నా దగ్గర స్తోమత లేదు, నా భర్త లేడు, చిన్న బిడ్డ నా దగ్గర ఉన్నాడు, ఆ బిడ్డ బలహీనత తగ్గియాలంటే నువ్వన్నా ముట్టి స్వస్థపరచు, లేకపోతే ఆ బిడ్డకి ఎవరైతే వ్యక్తులు, డాక్టర్లు ఎవరైతే ఆ బిడ్డకు ట్రీట్మెంట్ జరిపిస్తారో ఆ డాక్టర్ నా ఇంటికి నడిపించు ప్రభా అని 2 మాటలు ప్రార్థన ప్రతిరోజు చేస్తుందంట. చేస్తుంటే మా అమెరికాలో మేడ్విక్ అనే డాక్టర్ ఉంటాడంట. అయితే ఆమె ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది కదా. అయితే ఆ డాక్టర్ ఒకనొక సందర్భంగా విమానాశ్రయంలో నుంచి ఆయన అమెరికా ఇండియా వచ్చిండు. ఇండియా నుంచి మళ్ళీ అమెరికాకు రిటర్న్ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏమైందంటే, విమానాశ్రయంలో కొంత దూరం ప్రయాణం అయిన తర్వాత చాలా వర్షము, మబ్బులు, విపరీతమైన వర్షం పడిందండి. పడినప్పుడు ఏం జరిగిందంటే, ఆ విమానాశ్రయం అక్కడ ఆగిపోయింది.
కొంత దూరం వెళ్ళినాక ఆగిపోయి విమానం ఇప్పుడు కదలడానికి వీల్లేదు, మీరు ఇక్కడే ఉండి వర్షం తగ్గిన తర్వాత మరలా విమానాలు స్టార్ట్ అవుతాయి, అప్పుడు వెళ్ళగలవచ్చు, కానీ ఇప్పుడైతే వెళ్ళడానికి లేదంటే ఈ డాక్టర్కి చాలా కోపం వచ్చిందంట. కోపం వచ్చి నేను ఎట్లానైనా వెళ్ళాలి, ఈ ఎయిర్పోర్ట్ కాకపోతే ఇంకో ఎయిర్పోర్ట్కి వెళ్తానని అప్పుడు ఒక వెహికల్, ఒక కారు బుక్ చేసుకొని ఆయన ఆ కారులో మళ్ళీ ప్రయాణం సాగించిండట. ఆయన ఎప్పుడైతే ప్రయాణం సాగించిండో విపరీతమైన గాలి, వాన, వర్షము, పెద్ద వర్షం పడుతుంది. పడినప్పుడు ఏమైందంటే ఆయన ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఈ యొక్క తల్లి ఎక్కడైతే ప్రార్థన చేస్తుందో కరెక్ట్ గా ఊరికి వచ్చేసరికి ఇంకా ముందుకు వెళ్ళని పరిస్థితి లేదు, వెనక్కి వెళ్ళని పరిస్థితి లేదు. అక్కడ ఆపాడు, ఊరు వచ్చింది, అక్కడ ఆపిండు, ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. ఇంకా అక్కడ ఆపి కారు దిగంగానే ఈ తల్లి గుడిసెలో ఉన్న ఆ పాక కనబడిందంట. కనబడిన తర్వాత గబ వెళ్ళి అక్కడ డోర్ కొట్టిండు. డోర్ కొట్టి, అయ్యా ఎవరయ్యా మీరని ఆమె డోర్ తీసింది. అమ్మా నేను పలానా ఊరికి వెళ్ళాలి, నాకు వెళ్ళడానికి ఈ వర్షం సహకరించట్లేదు, ఈ వర్షం తగ్గేదాకా కొద్దిసేపు ఉంటానమ్మంటే సరే అని డోర్ తీసింది. ఆయన కూర్చున్నాడు. మరలా ఆమె వెళ్ళి తన బాబు పక్కన కూర్చొని ప్రార్థన చేస్తుందంట. ఆయన ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అసలు దేవుడి నమ్మడంట. ఆయన దేవుడి నమ్మకపోతే ఆమె ఏం చేసింది, ప్రార్థన చేస్తుంటే అయ్యో పాపం వర్షంలో తడిసొచ్చాడు కానీ ఆయన కొంచెం డికాషన్ పెట్టించి, అయ్యా మీరు తాగండి, నేను ప్రేయర్ చేసుకుంటాను అంటే, అవునా అమ్మ అని ఆయన సరే అని చెప్పిన తర్వాత ఈమె ప్రేయర్ చేసుకుంటుంది. ప్రార్థనలో ఏం అడుగుతుందంటే, అయ్యా నా బిడ్డను అమెరికాకు వెళ్ళి తీసుకెళ్ళి నేను ట్రీట్మెంట్ ఇప్పిలేను కానీ ఆ డాక్టర్ని నా బిడ్డ దగ్గరికి నడిపించు ప్రభా, నీవన్నా స్వస్థపరచు, ఆ మాండవిక్ అనే డాక్టర్ని ఆ బిడ్డ దగ్గర కన్నా నడిపించని ఆమె ప్రార్థన చేస్తుంది. ఈయన బిత్తరపోయి చూస్తున్నాడంట, నా పేరు ఈమెకి ఎట్లా తెలుసు, నా పేరెత్తి ప్రార్థన చేస్తుంది, ఈమెకి ఎట్లా తెలుసు అనుకున్నాడంట. ఆమె ప్రార్థన చేసుకొని ముగించుకొని ఇంకా ఏడుస్తా ప్రార్థన చేసుకొని కళ్ళు తుడుచుకొని, అయ్యా మీరు ఏమన్నా తింటారా, మీరు చాలా దూరం నుంచి ప్రయాణం చేసినట్టుంటే, అమ్మ మీరు ఇప్పటిదాకా ప్రార్థన చేసిండ్రు కదా, ఎవరి కోసం చేసిండ్రు అంటే, అయ్యా నా కుమారునికి ఆ గుండె బలహీనత ఉందయ్యా, ఆ బిడ్డకు ఆపరేషన్ చేయాలంట, అయితే నాకు ఆ బిడ్డను తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించే స్తోమత లేదు, నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన నా పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, ఆ డాక్టర్ అంట అయ్యా మాండవిక్ అనే డాక్టర్ అంట, ఆయన అయితేనే ఈ యొక్క సర్జరీ జరిగిద్దంట అయ్యా అని చెప్తుంది. ఈయన బిత్తరపోయింది చూస్తున్నాడంట. ఆమె అమ్మా దేవుడు ఉన్నాడని నేను నమ్మను కానీ దేవుడు ఉన్నాడమ్మా, నేను నమ్ముతున్నాను, నువ్వు చేసే ఆ మాండవిక్ డాక్టర్ ఎవరో కాదు దేవుడు, నేను వెళ్ళే ప్రయాణానికి మీ దేవుడే జోక్యం చేసుకొని నన్ను విమానాశ్రయంలో వెళ్ళనీయకుండా అక్కడ ఆపిండు. అయినా నేను వెళ్ళాను, ఆ ప్రయాణం కొనసాగిస్తున్న సమయాన దేవుడు ఇంకా బలమైన వర్షము గాలి పంపించి నన్ను ఈ మార్గం గుండా తీసుకొచ్చిండమ్మా, దేవుడు ఉన్నాడమ్మా, నీవు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడమ్మా అని ఆయన, అమ్మ నేను దేవుడు నడిపించిన నడిపింపు గనక నీ బిడ్డకు నేనే ఆపరేషన్ చేపిస్తాను, నేనే చేసి నీ బిడ్డను బాగు చేస్తాను, నువ్వు వచ్చేసేమ్మా నాతో పాటు తీసుకెళ్ళిందంట. చూడండి, ఎవరినో బతిమిలాడితే మనకి కార్యాలు జరగవు, ఎవరినో మనకు అయ్యా నా విషయంలో మేలు చేయాలంటే కాదు, కానీ కదిలిచ్చే దేవుణ్ణి మనం కదిలిచ్చామనుకో ఆయన మన పట్ల కార్యాలు జరిగిస్తాయి. ఆమె ఎవరిని అడగలేదు కానీ జీవం గల దేవుని కదిలించింది. ప్రభా నా బిడ్డకు నీవన్నా స్వస్థపరచు, లేకపోతే ఆ ట్రీట్మెంట్ చేసే ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మీ మార్గం సరళం చేయ ప్రభా ఆమె ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, ఆ డాక్టర్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టిండు. ఆయన రాజులను శాసించగల గొప్ప దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. మన దేవుడు నమ్ముకున్న దేవుడు మానవుడు కాదు, నరుడు కాదు కదా, ఆయన సర్వశక్తి మంతుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు. అయితే ఇక్కడ నేను రక్షింపనేరకున్నట్టు నా హస్తం కుర్చ కాలేదు, విననేరకున్నట్టు నా చెవులు మందము కాలేదు, మీ దోషాలు నాకు అడ్డుగా ఉన్నాయి, మీ పాపాలు నాకు అడ్డుగా ఉన్నాయి, ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. అయితే మన జీవితంలో ఆయన జరిగించక ఇంకా మనకి ఎవరు జరిగిస్తారండి? మనము ఎప్పుడైతే మారు మనసు పొంది ఆయన రక్తంలో కడగబడ్డామో మంచైనా చెడైనా కీడైనా మేలైనా ఆయన మీదనే మనం ఆధారపడుతున్నాం, ఆయన మీద మనం ఆధారపడుతున్నాం. ఆయన మీద ఆధారపడిన వాళ్ళని మనల్ని విడిచిపెడతాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు కదా.
ఎందుకంటే దేవుడే లేడని నాస్తికిని ఆయన పోషిస్తున్నాడు. సమస్తము వాళ్ళకి దేవుడు చూస్తున్నాడు. దేవుడిచ్చిన ఊపిరితో ప్రతి ఒక్కరూ ఆయన ఊపిరి పీల్చుకొని భూమి మీద బ్రతుకుతున్నారు. ఎందుకంటే మనము నిజమైన దేవుని సర్వశక్తిని మనము ఆశ్రయించి మనము ఆయనను వెంబడిస్తున్నాం కాబట్టి మన జన్మ ధన్యం అనుకోవచ్చు. ఈ భూమి మీద ధన్యం. ఎందుకంటే దేవుడు ఆయన మనకు పరిచయం అయ్యాడు. మన జీవితంలో ఆయన రాకపోతే మన జీవితాలు ఎట్లా ఉండేయండి? చాలా బాగుండేయా? సరేలే మనం సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అనుకో, సరేలే అమ్మా మీరు చెప్పేదేదో చెప్తుంటారులే కానీ అందరు వెళ్ళేది ఒక చోటికి, అందరు దేవుడు ఒకటే అంటారు, ఒప్పుకుంటారు. కానీ ఈ మార్గం ఇది అంటే ఒప్పుకోరు. అయితే మనం వాళ్ళ కోసము ప్రకటిస్తాము, ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసినప్పుడు దేవుడే దాన్ని కార్యసిద్ధిగా జరిగిస్తాడు. ఇంకొక వాక్యం మనం చూసుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నానండి. దినములు చెడ్డవి గనక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఇంది నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. మనము అవివేకులుగా ఉండకూడదంట. ఆయన చిత్తాన్ని మనం గ్రహించుకోవాలంట. ఆయన చిత్తాన్ని మనం అడగాలంట. అవివేకులుగా కాకుండా ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి అని మన స్వచిత్తం ద్వారా మనము నడుచుకున్నాం అనుకోండి, అది కొద్ది రోజులే మనం సంతోషపడతామేమో, అది మన జీవితంలో కార్యం జరిగితే గానీ దేవుని చిత్తము మన జీవితంలో జరిగిందనుకోండి శాశ్వత ఆనందం ఉంటది మనకి. అందుకని దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే ప్రభు యొక్క గ్రహించుకోండి మరియు మద్యముతో మత్తులై ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్లై ఉండుడి. ఆత్మపూర్లుగా మనం ఉండాలంట. ఆత్మపూర్లై మీరు ఉండండి. ఒకరితో ఒకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. చూడండి, ఆయనంట మనము కీర్తనలతో సంగీత నాదములతో మనము కీర్తించాలి, మహిమపరచాలి. యాకోబు రాసిన పత్రికలో ఏమని ఉంటదంటే, యాకోబు రాసిన పత్రికలో మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు నూనె రాసి ప్రార్థన చేయవలను. అలాగే మీలో ఎవరికైనా సంతోషము వచ్చినా అతను కీర్తనలు పాడవలెను. అంటే మనకు సంతోషం కలిగినప్పుడు అంట మనం కీర్తనలు పాడాలంట. మనం పనిచేసే స్థలాల్లో కానీ ఇంకా ఇతరతర స్థలాల్లో కానీ ప్రార్థన చేయడానికి వెసులుబాటు ఉంటేనేమో ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన చేసుకోవడానికి వెసులుబాటు లేదనుకోండి, ఆయన గురించి పాడుతూ స్తుతించుకుంటూ ఆయనను మహిమపరుచుకుంటూ మనం చేసుకోవచ్చు. సంతోషం కలిగిన మీరు కీర్తనలు పాడాలి. ఒకవేళ శ్రమ సంభవించినా ప్రార్థన చేయాలి. ప్రార్థనలోనే గొప్ప రహస్యం దాగుందంట. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే భూమి మీద మనం కదలండి, ఆయన కదలడంట. మనం కదలాలంట. మనం కదిలితేనే ఆయన కదులుతాడు. మత్తయి సువార్తలో ఏమైనా ఉంటదంటే, భూమి మీద మీరు వేటిని బంధిస్తారో పరలోకమందున్న మీ తండ్రి అది బంధిస్తాడు. అంటే ఏంటి ప్రభా, మేము బంధించకపోతే మీరు బంధించరా ప్రభు అంటే, కాదు, మీరు బంధించండి. మీరు బంధించినప్పుడు నేను బంధిస్తాను. భూమి మీద మీరు వేటిని విప్పుతారో అది నేను విప్పుతానని మాట్లాడుతున్నాను ఇక్కడ దేవుడు. మనం భూమి మీద ఏది బంధిస్తానంట, దేవుడు అది పరలోకమందున్న బంధిస్తాట. మనం ఏం బంధిస్తాము? చీకటి శక్తులు, సాతాను క్రియలు, సాతాను కార్యాలు ఈ భూమి మీద ఏవి జరగొద్దని మనం బంధిస్తుంటాం. మనం బంధించినప్పుడు ఆయన కూడా బంధిస్తాడంట. ప్రభా, మేము గదిలో మేము చేయకపోతే నువ్వు బంధించావు అంటే, నీకు ఆసక్తి లేకపోతే నేనెక్కడ ప్రయాసపడేది బిడ్డ, నీకు కూడా ఆసక్తి ఉండాలి కదా అంటాడు ఆయన. మన ఆసక్తిని బట్టే ఆయన మన పట్ల కార్యాలు జరిగిస్తాడంట. మనం సపోజ్ అనుకోవచ్చండి, ఒక 10 సంవత్సరాల నుంచి నేను ప్లాన్ చేస్తున్నా ప్రభా, 15 సంవత్సరాల నుంచి నేను ప్లాన్ చేస్తున్నా ప్రభా. కొన్ని ప్రార్థనలకైతే తొందరగా జవాబు వస్తుంది, కొన్ని ప్రార్థనలకి తొందరగా జవాబు రాదు. ఎందుకు ప్రభా, నేను పలానా విషయం గురించి చాలా ప్రార్థన చేస్తున్నానుగా ప్రభా, ఎందుకు దేవా నాకు ఈ విషయంలో నాకు జవాబు రావట్లేదని మనం ఉన్నప్పుడు ఆయనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు కనుక అది ఆలస్యమైన
దాంట్లో మంచి శ్రేష్టమైనది దాగి ఉంటది, ఆలస్యమైన శ్రేష్టమైనది దాగి ఉంటది కనుక ఆయన మనం చనిపోవచ్చు కానీ మన ప్రార్థన మాత్రం చావదు. కీర్తన గ్రంథంలో ఉంటది కదా, మన కన్నీళ్ళంట ఆయన గుడ్డెల్లో దాచిపెట్టాడంట, అవి కవిలలో కనబడును కదా అంటాడు దేవుడు కీర్తనకారుడు. మనం కాచి ప్రతి కన్నీరు మనము ఒక్కొక్కసారి ఏమంటది అంటే ప్రార్థన రాదు, ఒట్టి ఏడిపి వస్తుంది. ప్రార్థన రాదు, దిండులో పడుకొని ఏడుస్తా ప్రభా, ఏంటి ప్రభా ఇంత ఘోరమైన స్థితిలో ఉన్నాం, ఇంత దుర్భరమైన స్థితిలో ఉన్నామని చాలా ఏడ్చుకున్న రోజులు ప్రతి జీవితంలో ఉండవచ్చు. అయితే మనం కాల్చిన కన్నీరు అంట ఆయన చూడండి మన పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో, పుట్టిలో దాస్తున్నాడంట. మనమేమో కాసేపు ఏడ్చి తుడుచుకుంటాం కానీ ఆ కన్నీళ్ళు విలువైనగా తీసుకుంటున్నాడు. విలువగా తీసుకొని నువ్వు తర్వాత మనకి చూపిస్తాడు, నువ్వు ప్రలాని రోజు కార్చావు కదా, మనము ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు మనకు మరి బహుశా ఆ కన్నీళ్ళు చూపిస్తాడేమో మనకి. ఎందుకంటే వాక్యములో ఉన్నది ఏది కూడా నిరర్ధకం కాదు, వాక్యంలో ఉన్నది ఏది కూడా నిరర్ధకము కాదు గనక మన కన్నీళ్ళు అంట ఆయన బుడ్డిలో దాసుడంట, అవి కవిలలో కనబడును కదా అంటాడు. దేవుడు మన పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో తెలుసా. ఒక్కొక్కసారి దేవుని ప్రేమను గురించి తలపోసుకుంటూ మనసులో ధ్యానించుకుంటూ ఉంటే ఈ లోకంలో ఎవ్వరి ప్రేమలు అవసరం లేదు ప్రభా, మీ ఒక్కరి ప్రేమ మా పట్ల ఉంటే చాలా అనిపిస్తుంది. నాకైతే దేవుని వాక్యం చెప్తున్నానండి. మనుషుల ప్రేమలు ఎంతవరకు ప్రభా, మనుషుల ప్రేమలు ఎంతవరకు, అది కొంతవారికి కదా. కన్నబిడ్డలైనా తల్లిదండ్రులైనా కట్టుకున్న భర్త అయినా కట్టుకున్న భార్య అయినా ఎవరైనా అవి కొంతవరకే. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ప్రేమిస్తారు, అననుకూల పరిస్థితుల్లో ఎవరైనా మనల్ని ప్రేమించరు. అయితే ప్రతికూల పరిస్థితిలోను ప్రతికూల పరిస్థితిలోను నువ్వు ఏ స్థితిలో ఉండని ఆయన ఎప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటాడంట. ఇప్పుడు ఒక మాట చెప్తున్నానండి. ఇప్పుడు దేవుడు ఒక సంపదల గని. ఆయన ఏదన్నా పలికాడంటే అది జరగకుండా మాత్రం ఉండదు. భూమిని సృష్టించాడు, ఆకాశం సృష్టించాడు, భూమి మీద ఉన్న ప్రతిదీ సృష్టించడు. ప్రతిదీ కలగాలంటే కలిగినాయి, ఇవి కావాలంటే అవి అయినాయి. అన్ని సమస్తం సృష్టించిన దేవుడే అన్నిటికంటే ఒక నరుని ప్రేమించడం అంటే అది ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అయితే దేవుడు మనల్ని, నేను సృష్టించిన సృష్టి నువ్వేంటి నాకన్నా మనల్ని త్రోసివేయచ్చు, కానీ త్రోసివేయడు. ఆయన త్రోసివేసే దేవుడు ఎప్పటికీ కాడు. అయితే ఆయన మనల్ని ఎల్లప్పుడూ తన కంటి రెప్పలాగా కాచి కాపాడి, ఇశ్రాయేలు కాపాడువాడు, కున్నుకోడు, నిద్రపోడు. మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తాము, మనం ఆదమర్చి నిద్రపోతాం, కానీ ఆయన కునుకకుండా నిద్రపోకుండా మనల్ని రేయింబగలు తన కంటికి రెప్పలా కాచి కాపాడతాడంట. మన పట్ల ఉన్న శ్రద్ధ ఇంకా ఎవరి పట్ల ఉండదు. యేసయ్యకి మనిషి పట్ల ఉన్న శ్రద్ధ ఇంకా ఎవరి పట్ల ఎవరికి ఉండదు. ఒంటరిగా ఉండి దేవుని ప్రేమను గురించి మనం ధ్యానించినప్పుడు అయితే అసలు మనసంతా పులకించిపోతుంది. ప్రభా, ఇంకా ఈ భూమి మీద నీ ప్రేమ చాలు కదా ప్రభా, ఇంకా మనుషుల ప్రేమ కంటే నువ్వు దేవుడు, నువ్వు మనుషుడు కాదయ్యా, నువ్వు దేవుడు, నువ్వు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తవు, ఇంకా నీ ప్రేమ ఒక్కటి ఉంటే చాలు ప్రభా అనిపిస్తుంది. అయితే దుష్టుడు ఊరుకుంటాడా? మనల్ని ఎక్కడో ఒక చోట మోసం చేయడానికి పలు విధాలుగా తప్పిస్తా ఉంటాడు అన్నమాట. తప్పించుకుంటుంటాడు. కానీ మనం ఎప్పుడైతే ఆత్మ బలంతో మనం నిండుకున్నట్లయితే ఆయన అడుగుజాడలో తప్పిపోయేవారుగా ఉండకుండా ఆయన అడుగుజాడల్లో మనము నడిచేవారుగా ఉంటాం. 1000 మైళ్ళ దూరమైన ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది కదా. అట్లాగా మనము ఆయన అడుగుజాడల్లో ఆయన యందు మనం నడుచుకున్న వారిగా ఉండాల. అయితే లోబడలను ప్రజల వైపు దినమంతా ఆయన చేతులు చాపుచున్నానని కూడా దేవుని వాక్యం సెలవిచ్చింది. చాపుచున్న ఆయన రెక్కల నీళ్ళలోనికి అనేకులను మనము చేర్చే విధంగా ఉండాల. ఒక ప్రార్థన పొరలాలంట 100 మంది దైవజనులతో సమానం అంట. ఎందుకంటే మనం ఇక్కడ ఉంటాము, ప్రార్థన చేస్తాము, ప్రకటించే వారి కోసం మనం ప్రార్థన చేస్తుంటాము, ప్రకటించే వాళ్ళు ప్రకటిస్తుంటారు, ప్రార్థన చేసేవారు మనం ప్రార్థిస్తుంటాం. ప్రభా, వాళ్ళ ఆత్మను దర్శించు ప్రభా, వాళ్ళని వ్యక్తిని దర్శించు ప్రభా, వాళ్ళ బ్రదర్ వెళ్తున్నాడు ప్రభా, వాళ్ళతో ఉండి మీరు మాట్లాడండి.
నేను వెళ్ళలేను ప్రభా, మీరు వెళ్ళే వాళ్ళని వాడుకొని మనం ప్రార్థిస్తే దేవుడు అక్కడ కార్యం జరిగించే ఎందుకంటే దుష్టశక్తులు దురాత్మ శక్తులు అవి తక్కువైనవి కావు. దేవుని మహిమ తెలుసు. దేవుని మహిమలో మానవుడు వెళ్లకుండా పలు విధాలుగా అడ్డుపడడానికి పలు విధాలుగా తప్పిస్తూ ఉండి మనుషులని నానా రకాలుగా ఆయన వైపు మలుకోకుండా నువ్వు ఇంకేమైనా చేయి కానీ ఆ యేసు ప్రభు దగ్గరకు మాత్రం వెళ్ళకని అవి చాలా జాగ్రత్తగా మనుషులను కాపాడుతూ ఉంటాయి. చర్చికి వెళ్ళే వ్యక్తులను కూడా నువ్వేమన్నా చేయి, వాక్యమేను, పాటలు పాడు, కానీ బాప్తిసం మాత్రం పొందకంటే ప్రాత్మలు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా, వాటి సమూహాలు కదా, సమూహాలుగా ఉండి ఆయన రాజ్యాన్ని, ఎందుకంటే దేవుని మహిమ వాటికి తెలుసు, పడదయ్యబడ్డ దేవదూతలకి తెలుసు. కాబట్టి మేము పొందని ఆధిక్యత అవి పొందడానికి వీల్లేదు. మేము పొందకూడని ఆ యొక్క మహిమ, ఆ పరలోక రాజ్యం, ఆయన స్వాస్థ్యాన్ని, ఎందుకంటే ఆకాశ మండలం నుంచి పడద్రోయబడ్డాయి, వాటికి ఛాన్స్ లేదు. ఇంకా దేవుడు పడద్రోషుడు. ఒకవేళ మారు మనసు పొందితే దేవుడు అవకాశం ఇస్తాడేమో, చెప్పలేము. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు గనక. కానీ అది మారు మనసు పొందదు. ముందుమూరు దేవదాస్ అయ్య గారంట సైతాన్ మారు మనసు కోసం ప్రార్థన చేసేవాడంట. దేవా ఎందుకు ప్రభా, సైతానికే మారు మనసు ఇవ్వచ్చుగా ప్రభా, దేవా సాతాను మారు మనసు పొందాలి ప్రభా. ఎప్పుడు సాతాను ఒక్కడు మారు మనసు పొంది నీ అందు విశ్వాసం ఉంచి అది మారు మనసు పొందితే ఇంకా ఆటోమేటిక్ గా ప్రజలందరూ మారిపోతారు ప్రభా. ఎందుకంటే మారే వ్యక్తులను ఆటంకపరుస్తున్నాడు ప్రభా. సైతానికి మారు మనసు ఈ ప్రభా, సైతానికి మారు మనసు ఈ ప్రభా అని ముందుమూరు దేవదాస్ అయ్యగారు పరిచయం ఎక్కడంటే కాకాన్ తోటలో ఉంటది. అయితే ముందుమూరు దేవదాస్ అయ్యగారు సైతాన్ కోసం మారు మనసు కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ దైవజనుతో మాట్లాడంట, దేవదాస్ నువ్వు చేస్తావు, అయితే నేను నీ ప్రార్థన ఆలకించి నేను మారు మనసు ఇస్తాను, కానీ అది మారు మనసు పొందనొల్లదు దేవదాస్ అని అయ్యగారితో మాట్లాడిందంట. ఆయన సాక్ష్య బుక్ లో ఉంటది ఆ మాట. చూడండి, అది మారు మనసు పొందదు, పొందే వాళ్ళను కూడా పొందనీయదు. నువ్వు ఎన్ని సంవత్సరాలన్నా వెళ్ళు, వాక్యం విను, ప్రార్థన చేయి, ఏమన్నా చేయి, కానీ నువ్వు రక్షణ పొందొద్దు. రక్షణ పొందిందనుకో ఆయన రాజ్యానికి వారసురాలమైపోతాం. గనక పలు విధాలుగా తప్పిస్తూ పలు విధాలుగా తను పని తాను చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు. లోకంలో మనుషులను కానీ ఎన్నుకోలేదు. దేవుడు కొరింథీ పత్రికలు అంటాడు కదా, లోక సంబంధమైన లోకరీతిలో బలహీనలంట ఆయన బలవంతులుగా ఎంచుకున్నాడంట. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఎన్నుకున్నాడంట. మనం వెర్రివారం, నిజమే. ఎందుకంటే ఈ లోక జ్ఞానము అది వెర్రితనంగా ఎంచాడు దేవుడు. ఆయన దైవిక జ్ఞానం పొందుకొని కొద్దిగా గొప్ప దేవా నీకు వందనాలు, మా జీవితంలో మీరు వచ్చారు, మీరు మాకు పరిచయం అయ్యారు. ఆయన మన జీవితంలోకి రాకపోతే మన బ్రతుకులు శూన్యమే కదా. అట్లాగా దుష్టుడు మారు మనసు పొందడు, మారు మనసు పొందే వాళ్ళను కూడా పొందనివ్వడు. మనము ఆయన కార్యాలు జరగాలంటే ప్రార్థన చేసేవారిగాను ప్రకటించేవారుగాను ఉండాలి. కనుక ప్రార్థన చేస్తుంటే దుష్టుడు ఊరుకోడు కదా, తని పని తాను చేసుకుంటూ ఆటంకపరచడమే దుష్టుని పని. కనుక మన కార్యం మనం చేయాలా, అవి ఎన్ని కార్యాలైనా చేయని. మన పక్షాన ఉన్నవాడు నమ్మదగిన వాడు సర్వశక్తిమంతుడు గనక ఆయన కార్యాలు మన ద్వారా జరిగించుకుంటూ వస్తాడు. తర్వాత విజయం ఎవరిది? మన యేసయ్యదే విజయం. ఆయన మరణములను విరిచి తిరిగి లేచిన దేవుడు గనక ఆయన విజయం ఇచ్చే దేవుడు. మనం చదువుకున్న మూలవాక్యం దగ్గరకు వస్తున్నాను. ఆది కాండము మన అంశము. ఆయన నరుని చేసినప్పుడు మంచిదిగా ఎంచాడు. మనం వాక్య అంశం మొదటిగా నేను చెప్పాను కదండి, ఆయన నరుని చేసినప్పుడు అది మంచిదిగా ఎంచిండంట. అయితే ఆయన పోలిక చొప్పున నరులను చేద్దాం రండని 3 వ్యక్తులు అక్కడ మాట్లాడుకున్నట్లు బహువచనం ఉంది అక్కడ. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దాం రండి. ఆయన పోలికలో మనం చేసుకున్నాడు, ఆయన స్వరూపంతో మనం చేసుకున్నాడు. ఆయన యుగ యుగాలు ఆయన మహిమ ఇవ్వడానికి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిండు. ఎంత గొప్ప ఆధిక్యత కదండి కదా. మనం ఎంతో మంది, మేము కొంతమంది నానా రక సమస్యలతో బాధపడవచ్చు, నానా విధమైన శోధనలు,
దుష్టుడు తన పని తను చేసి మనిషిని ఆటంకపరచవచ్చు, కానీ విజయము మనదే. ఆయన విజయం ఇచ్చే దేవుడు గనక మనము ఆయన ఆకాశము ఆలకించము, భూమి చెవియొగ్గుము, నరులను నేను చేసి భూమి మీదకి పంపించాను, అవి వాళ్ళు నా మాట విననలు అయిన ఉన్నారని ఆకాశానికి చెప్తున్నాడు, భూమి మీద చెప్తున్నాడు. చూడండి ఆయన ఎంత బాధాకరమైన మాట పలుకుతున్నారు చూడండి యెషయా గ్రంథంలో. కనుక మనుషులను చేసిండ్రు. ఇప్పుడు తండ్రిని తృణీకరించిన కుమారుడు తండ్రి ఎంత బాధపడతాడండి. అలాగే దేవుడు నశించిపోతున్న ఆత్మల పట్ల కూడా అంతే బాధపడుతున్నాడంట. మనము దేవుడు అంటాడు, వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. వెళ్ళే వారు పంపుతున్నారు, వెళ్ళలేని వారు ప్రార్థన చేస్తున్నారు. సపోర్టు ప్రార్థన ఉంటే సాతాను కోటలు కూల్చబడతాయి, సాతాను కోటలు కాలిపోతాయి, యేసునామములో కాలిపోతాయి. ప్రకటించే వాళ్ళు ప్రకటిస్తారు, ప్రార్థించే వాళ్ళు ప్రార్థిస్తారు. కాబట్టి ఆయన ఆత్మకార్యం జరుపుకుంటూ వస్తుంది. మనం మూల వాక్యం చదువుకున్నాం కదా, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు. అచ్చం ఆయన ఎలాగ ఉండాలో మనం అలాగే ఉండాలని ఆయన చేసుకున్నాడు. ఆయన రక్తంలో మన కడిగి లోకంలో ఎవరికి లేని దాన్ని దేవుడు మనకి ఇచ్చిండు. కనుక ఆయన ఏమంటే, విననేరకున్నట్టు నా యొక్క చెవులు మందం కాలేదు, రక్షింపనేరకున్నట్టు నా హస్తము కుర్చ కాలేదు. నా హస్తము నా బాహుబలం తక్కువైంది ఏమీ కాదు, నేను మీకు సమీపంగా ఉన్నాను అని అంటున్నాడు దేవుడు. మనకెంత సమీపంగా ఉన్నా దేవుడు ఆయన గొప్ప దేవుడు కదా. మనకి ఎన్నో మరణాపాయాల నుంచి కాపాడిన దేవుడు, ప్రతి సమస్య నుంచి విడిపించిన దేవుడు, ఒక్కొక్కసారి మరణ అంచుల్లోకి తీసుకెళ్లి మరలా మనల్ని బ్రతికించి ఆయన కృపలో భద్రపరిచిన దేవుడు, గొప్ప దేవుడు. గనక ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చెప్పబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. మహాగండ మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ గణమైన నామానికి కోటాను కోట్ల నమస్కారాలు, వందనాలు, స్తోత్రములు ప్రభా. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడిన గొప్ప దేవుడు నా తండ్రి. నీ పోలిక ద్వారా మమ్మల్ని చేసుకున్నావు తండ్రి, నీ స్వరూపమందు మమ్మల్ని చేసుకున్నావు ప్రభా. మనుషులు ఎవరు నా ప్రభా, అందరినీ నా ప్రభా, మనుషులందరినీ ప్రభా అయినా చేసిన ప్రభా, ఈ భూమి మీదికి నైనా మమ్మల్ని పంపించిన ప్రభా. నీ చిత్తము నా తండ్రి, నీ చిత్తం ఏమిటో తెలుసుకోండి అని మీరు మాట్లాడుతున్నారయ్యా. నీ చిత్తాన్ని నా దేవా ఈ భూమి మీద జరిగించేవారుగా మమ్మల్ని లేవనెత్తండి. ప్రతి దుస్తుని అయా దురాత్మ శక్తులు, అంధకార శక్తులన్నీ ఏసునామములో కూలగొట్టండి నా ప్రభా. ఆ తండ్రి నీకు వందనాలేసయ్యా. ఈ యొక్క ప్రభా రాత్రికాల సమయం నా ప్రభా చెప్పిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలేసయ్యా. భూమి మీద మీరు ఏటిని బంధిస్తారో పరలోకమందున మీ తండ్రి అది బంధిస్తాడన్నావు తండ్రి. భూమి మీద నా ప్రభా దుస్తుని కార్యాలు మేము బంధిస్తున్నాం, దుష్టశక్తులను మేము ఏసునామములో బంధిస్తున్నాం తండ్రి. వాటి అయ్యా దుస్తుని ప్లాన్స్ అన్ని ఏసునామములో క్యాన్సల్ చేస్తున్నాం ప్రభా. నీ ఆత్మకార్యం జరిగించి నా తండ్రి, నీ రాకడ సమీపంగా ఉంది నా ప్రభా. నీ రాకడ రాక మునుపే ప్రతి ఒక్కరు నా ప్రభా నీ కొరకు ఆయుత్తపడే కృపను దయచేయండి. నశించిపోతున్న ఆత్మను రక్షించండి అయ్యా. మేమందరం కలిసి కట్టి నీ పని చేసి నా ప్రభా నీకు నమ్మకంగా జీవించే కృపను దయచేయండి అయ్యా. ఈ ఆన్లైన్ వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలేసయ్యా. ప్రతి సిస్టర్ని బ్రదర్స్ ని దీవించి ఆశీర్వదించండి. వారు చేసిన ప్రతి పనిలో తోడైండండి, వారి జాబులో తోడైండండి తండ్రి. వారికి ప్రతి సమస్య నుంచి ఏసునామమున విడుదల దయచేయండి. ఎవరెవరు నా ప్రభా ఎంత తండ్రి వాళ్ళ తండ్రి బాధలు వేదలన్నీ తీసివేయండి తండ్రి. నీ సువార్త తండ్రి ప్రభా మేమందరం కలిసి కట్టుగా నా ప్రభా మేము తండ్రి నీ సువార్త చేసి ప్రకటించే యోధులుగా మమ్మల్ని తయారు చేయండి నా తండ్రి. నీకే వందనాలు ప్రభా. ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచి నా తండ్రి నీ సేవలో వాడుకోండి నా ప్రభా. ఇటు ధన్యత లేని వారెందరూ ఉన్నారు తండ్రి. మాకు ఇచ్చిన ధన్యత బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ గంత ప్రభా మీరు మాత్రం పొందుకోమని అయ్యా. ఈ యొక్క తండ్రి ఎండవేడులకు తండ్రి పసిబిడ్డలు, వృద్ధులు నా దేవా ఎవరు నా ప్రభా అయ్యా ఎంతో మంది నా తండ్రి ఇబ్బంది పడుతున్నారు ప్రభా అయ్యా. మీరు దర్శించండి, ఎండవేడి నుంచి ప్రతి బిడ్డను మీరు కాపాడండి నా తండ్రి. ఎవరికి కీడు ప్రమాదం జరగకుండా కాపాడనైనా ఎండవేడిని కూడా తగ్గించి తండ్రి. చల్లని వాతావరణం దయచేసి నీ కృపాని కాపుదల దయచేసి సేవ నిమిత్తం ఎంతమంది బిడ్డలు వెళ్తున్నారో నా దేవా వారందరికీ నీ కృపా కాపుదలని భద్రతను క్షేమాన్ని దయచేయండి. వారి అరికాలకు చిన్న గీతని పడకుండా తండ్రి వారిని క్షేమంగా నా ప్రభా సేవలో మీరు వాడుకోండి. నశించిపోతున్న ఆత్మల తండ్రి దుస్తుని కవంద హస్తాలు మీరు ఏసునామమున విరగొట్టని నా ప్రభా. నీ ఆత్మ కార్యాలు భూమి అంతటా జరిగించమని సమస్త మహిమ గంత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ
యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం ఎల్లప్పుడు సమాధానం తోడైను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.